హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఇవాళ క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో 6 to 10 5 క్వశ్చన్స్ నేర్చుకుందాం. లెట్ us స్టార్ట్. 6th ప్రాబ్లంలో 64/125 హోల్ పవర్ -2/3 డివైడెడ్ బై 1/256/625 హోల్ పవర్ 1/4 ప్లస్ √25/³ హోల్ పవర్ 0 ఇచ్చారు. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ లేదా మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ అవి అయిపోయిన తర్వాత ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో అందుకని మనం ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలి? డివిజన్ ఆపరేషన్ చేయాలి. తర్వాత వచ్చిన ఆన్సర్ ని ఎడిషన్ ఆపరేషన్ కింద చేయాలి. సో టోటలీ వీ హ్యావ్ 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 టర్మ్స్ యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ డివిజన్ చేద్దాము, తర్వాత ఎడిషన్ చేద్దాం. సో ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. 64/125 హోల్ టు ది పవర్ -2/3. ఇక్కడ పవర్ లో -2/3 ఉంది. -2/3 లో డినామినేటర్ 3 ఉంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే డినామినేటర్ లో ఉన్న 3 ని క్యాన్సిల్ చేయటం కోసం ఈ 64 ని 125 ని సంథింగ్ పవర్ క్యూబ్ గా రాసుకోవచ్చా, ఎనీ నెంబర్ పవర్ 3 గా రాసుకోవచ్చా ట్రై చేద్దాం. 64 ని మనం 4 into 4 into 4 గా రాయొచ్చు. 4 4s are 16, 16 4s are 64. అంటే 64 ని మనం 4 క్యూబ్ గా రాయొచ్చు. అలాగే 125 ని 5 క్యూబ్ గా రాయొచ్చు. 5 into 5 into 5 దీని వాల్యూ 125 అన్నమాట. సో 5 క్యూబ్ గా రాస్తాం. హోల్ పవర్ -2/3. ఇప్పుడు a పవర్ m బై b పవర్ m ఇలా ఉంటే దీన్ని a బై b హోల్ పవర్ m గా రాసుకోవచ్చు. ఈ పవర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో దీన్ని 4/5 హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఇంకేముంది పైన -2/3. ఇంకొక ఫార్ములా a పవర్ m హోల్ పవర్ n ఉంటే దాన్ని a టు ది పవర్ m ఇంటూ n గా రాసుకోవచ్చు. కాబట్టి రెండు పవర్స్ ని కూడా మనం ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు. 3 ఇంటూ -2/3 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ లో ఉన్న 3 డినామినేటర్ లో ఉన్న 3 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి 4/5 హోల్ టు ది పవర్ -2 వాల్యూ మిగిలింది. సో ఎప్పుడైతే పవర్ లో నెగిటివ్ వాల్యూ ఉంటుందో a బై b హోల్ పవర్ -m ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ పోవటం కోసం ఏం చేయాలంటే a బై b యొక్క రెసిప్రోకల్ రాయాలి, b బై a హోల్ టు ది పవర్ m. అంటే 4/5 వల్ల 5/4 హోల్ స్క్వేర్ గా మారుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం అగైన్ పైన హోల్ పవర్ ఉంది అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ ఎంత వచ్చింది 16. అంటే ఫస్ట్ టర్మ్ యొక్క ఆన్సర్ సింప్లిఫై చేయగా మనకి 25/16 వచ్చింది. సో ఫస్ట్ వాల్యూ యొక్క ఆన్సర్ 25/16 ఈ టర్మ్ యొక్క ఆన్సర్. సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు నేను సెకండ్ టర్మ్ ని సింప్లిఫై చేస్తా. సెకండ్ టర్మ్ ఏముంది 1/ డినామినేటర్ లో 256/625 హోల్ టు ది పవర్ 1/4. ఇక్కడ కూడా పవర్ లో డినామినేటర్ లో ఉన్న 4 ని క్యాన్సిల్ చేయటం కోసం 256 ని మనం 4/4 గా రాసుకోవచ్చు. అలాగే 625 ని 5/4 గా రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ 1/4. సో న్యూమరేటర్ కి పవర్ ఉంది, డినామినేటర్ కి పవర్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? టోటల్ గా న్యూమరేటర్ కి డినామినేటర్ కి టోటల్ గా ఒకటే పవర్ ని వేయొచ్చు. అండ్ హోల్ టు ది పవర్ 1/4. అగైన్ a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ప్రకారం a పవర్ m ఇంటూ n కాబట్టి 1/4/5 హోల్ టు ది పవర్ 4 ఇంటూ 1/4. న్యూమరేటర్ లో ఉన్న 4 డినామినేటర్ లో ఉన్న 4 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత మిగిలింది మనకి 1/4/5 హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 అంటే సేమ్ అదే వస్తుంది. ఎప్పుడైతే ఫ్రాక్షన్ కంటైన్స్ అనదర్ ఫ్రాక్షన్ అప్పుడు ఏం చేయాలి? వి రైట్ ద రెసిప్రోకల్. సో 4/5 వల్ల 5/4 గా చేంజ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/a/b అని ఉంది.
ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాము, పైన న్యూమరేటర్ 1 ఇంటూ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ వేస్తాం b/e. సో ఆ మోడల్ ప్రకారం 1 5s are 5/4. సో సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి, 5/4 వచ్చింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ చూడండి, ప్లస్ ఎనీ పవర్ 0. ఇక్కడ కొంత ఫ్రాక్షన్ అయితే ఉంది, ఆ ఫ్రాక్షన్ పైన పవర్ ఏముంది, 0. ఫ్రాక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయవసరంలా, డైరెక్ట్ గా వీ కెన్ రైట్ ఎనీ పవర్ 0 వాల్యూ 1. ఎనీ పవర్ 0 ఎంత, 1. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా మిగిలిన ఆన్సర్ ని ఒకసారి రాసుకుందాం. 25/16 డివైడెడ్ బై 5/4. ఇక్కడ దీన్ని అరేంజ్ చేసేసుకుని, సో మనకి ఏదైతే 3 టర్మ్స్ యొక్క సింప్లిఫైడ్ వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. చేసుకుని బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ అప్లై చేద్దాం, ఆఫ్టర్ దట్ ఎడిషన్ ఆపరేషన్ ని అప్లై చేద్దాం. మనకి ఫైనల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో 25/16 డివైడెడ్ బై 5/4 ప్లస్ 1. ఫస్ట్ బాడ్మస్ రూల్ ప్రకారం మనం డివిజన్ చేయాలి కదా, 2 ఫ్రాక్షన్స్ ని డివిజన్ చేయటం డిఫికల్ట్. అందుకని ఏం చేస్తామంటే we change the division as multiplication and write the second fraction reciprocal. దాని యొక్క రెసిప్రోకల్ ని రాసుకుంటాం. 5/4 లో ఏమైపోయింది, 4/5 ప్లస్ 1. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 4 1s are 4, 4 4s are 16, 5 1s are 5, 5 5s are 25. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమి మిగిలింది, 5 into 1 5, డినామినేటర్ లో 4 into 1 4 ప్లస్ 1. 1 నేను 1/1 గా రాసుకుని దీని యొక్క ఎల్సిఎం తీసుకుంటే 4, క్రాస్ మల్టిప్లై చేయండి. 5 1s are 5 ప్లస్ 4 1s are 4. 5 ప్లస్ 4 వాల్యూ ఎంత, 9/4. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్. 9/4 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే రైట్. అర్థం కాదు ఇంకొకసారి మళ్ళీ వినండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఏ టర్మ్ కి ఆ టర్మ్ ని సాల్వ్ చేసి బాడ్మస్ రూల్ ని అప్లై చేస్తాం. మీకు బాడ్మస్ రూల్ గురించి ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. 7th ప్రాబ్లం, బై వాట్ నెంబర్ షుడ్ వి మల్టిప్లై 4⁻³ సో దట్ ద ప్రొడక్ట్ మే బి ఈక్వల్ టు 64. చూడండి, బై వాట్ నెంబర్ షుడ్ వి మల్టిప్లై, ఏ నెంబర్ తో మనం మల్టిప్లై చేయాలి. బై వాట్ నెంబర్ షుడ్ వి మల్టిప్లై 4⁻³ టు ఈక్వల్ ద ఆన్సర్ యాజ్ 64. ఆన్సర్ 64 రావటానికి 4⁻³ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. మనకి ఏ నెంబర్ అయితే కావాలో దాన్ని x అనుకుంటున్నా. సో x ఇంటూ 4⁻³ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడ x ఇంటూ 4⁻³ ఈజ్ ఈక్వల్ టు 64 ని మనం 4 ఇంటూ 4 ఇంటూ 4 గా రాయొచ్చు. 4 4s are 16, 16 4s are 64, అంటే 4³ అనమాట. ఓకే, సో ఇక్కడ x ఇంటూ 4⁻³ కదా, 4⁻³ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది x తో. సో ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే అదేం చేస్తుంది, డివైడ్ చేస్తుంది బై 4⁻³ సో x వాల్యూ 4³/4⁻³. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a⁻m/a⁻n. బేసిస్ సేమ్ ఉన్నప్పుడు అండ్ ఆ ఎక్స్పోనెంట్స్ కనుక డివైడ్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a⁻m-n, అంటే 4 పవర్ పైన ఉన్న 3 వాల్యూ మైనస్ కింద పవర్ లో ఉన్న -3 వాల్యూ. ఇది x వాల్యూ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 4⁻³ మైనస్ ఇంటూ మైనస్, రెండు మైనస్లు మల్టిప్లై చేసుకుంటే ప్లస్ వస్తుంది. సో 3 + 3, 3 + 3 ఎంత, 6. సో x వాల్యూ ఎంత వచ్చింది, 4⁶. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో ఆప్షన్స్ చెక్ చేసి డైరెక్ట్ గా నన్ ఆఫ్ దీస్ పెట్టేస్తారు అందరూ. సో నన్ ఆఫ్ దీస్ పెట్టే ముందు ఇక్కడ మనకి మిగతా ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. 4⁻5 అవుతుందా, అవ్వదు. రిమైనింగ్ 2 ఆప్షన్స్ లో ఒకటి 2⁻12 ఉంది, ఇంకోటి 2⁻6 ఉంది. సో 4⁻6 ని మనం ఏమన్నా కన్వర్ట్ చేయొచ్చా 2 సంథింగ్ గా అని ఆలోచించాలి. సో 4⁻6 ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే, 4 అంటే మనకి తెలుసు 2 స్క్వేర్, అవునా.
సో 4ని 2 స్క్వేర్గా రాసుకుని పైన పవర్ 6, ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా. పవర్స్ రెండు మల్టిప్లై చేసుకుంటాయి, ఏ పవర్ m ఇంటూ n, 2 పవర్ 2 ఇంటూ 6 ఎంత వచ్చింది 2 టు ది పవర్ 12. అంటే 4 పవర్ 6 వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని మనం 2 పవర్ 12గా రాసుకోవచ్చు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో అందుకనే చెక్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఉన్న ఆప్షన్స్లో ఏ విధంగా అయినా సరే మనకు వచ్చిన వాల్యూని చేంజ్ చేయటం కుదురుతుందా? కుదిరితే సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే ఏది పాసిబిలిటీ లేదు అప్పుడు మాత్రమే నన్ ఆఫ్ దీస్కి వెళ్ళండి. అర్థమైందా? రైట్, గో టు ద నెక్స్ట్. ఎయిత్ క్వశ్చన్లో 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 500 అని ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 పవర్ x మైనస్ 2ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఏమిచ్చారు? 3 పవర్ x వాల్యూ ఇచ్చారు, ఎంత? 500. ఓకే, సో దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 3 పవర్ x మైనస్ 2. ఒక్కసారి ఆలోచించండి, 3 పవర్ x మైనస్ 2 అనేది ఏ టు ది పవర్ m మైనస్ n లాగా ఉంది కదా. అంటే ఏ పవర్ m మైనస్ n ఫార్ములా ఏంటి? ఏ పవర్ m బై ఏ పవర్ n. అంటే 3 పవర్ x మైనస్ 2ని 3 పవర్ x బై 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా? 3 పవర్ x వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, ఎంత? 500 బై 3 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 500 బై 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. సో ద ఆప్షన్ ఈస్ 500 బై 9. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. చాలా చిన్న ప్రాబ్లం కదా, జస్ట్ ఈ ఫార్ములా అనేది మనకి రిమెంబర్ ఉంటే ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అందుకని ఎక్స్పోనెంట్స్లో ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 9th క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 343 ఇంటూ క్యూబ్ రూట్ మైనస్ 64. దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్యూబ్ రూట్ గురించి ఒక్కసారి చెప్తాను, లిజన్. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ 2 ఉన్నట్లు అనమాట. ఏదైనా ఒక నెంబర్ ఉండి స్క్వేర్ రూట్ అంటే ఆ స్క్వేర్ రూట్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే పవర్ 1/2 కింద కన్వర్ట్ చేయొచ్చు. అదే క్యూబ్ రూట్ ఉంటే రూట్లో ఉన్న వాల్యూ వేసి పవర్ 1/3 కింద మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్యూబ్ రూట్ 343 ఇంటూ క్యూబ్ రూట్ మైనస్ 64 ఇచ్చారు. ఫస్ట్ ఈ 343 వాల్యూ రాసి క్యూబ్ రూట్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే హోల్ టు ది పవర్ 1/3గా కన్వర్ట్ చేస్తున్నా. ఇంటూ ఇక్కడ మైనస్ 64 హోల్ టు ది పవర్ 1/3. సో క్యూబ్ రూట్ని పవర్ 1/3గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు 343ని ఎలా రాయొచ్చు? సంథింగ్ పవర్ క్యూబ్గా రాయొచ్చా? థింక్ చేయండి. సో దీన్ని మనం 7 ఇంటూ 7 ఇంటూ 7గా రాయొచ్చు. 7 7s ఆర్ 49, 49 7s ఆర్ 343. సో దీన్ని మనం 7 క్యూబ్గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3 ఉంది. ఇంటూ అలాగే మైనస్ 64ని 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4s ఆర్ 16, 16 4s ఆర్ 64. అంటే దీన్ని మైనస్ 4 క్యూబ్గా రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ 1/3. ఇప్పుడు మనకున్న ఫార్ములా ప్రకారం ఏ పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ m ఇంటూ n. అలా 7 పవర్ 3 ఇంటూ 1/3. న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 3 క్యాన్సిల్. అలాగే ఇక్కడ మైనస్ 4 పవర్ 3 ఇంటూ 1/3. న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 3 క్యాన్సిల్. సో ఏం మిగిలింది మనకి? 7 పవర్ 1 ఇంటూ మైనస్ 4 పవర్ 1. 7 పవర్ 1 అంటే 7 ఇంటూ మైనస్ 4 పవర్ 1 అంటే మైనస్ 4. సో 7 ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 7 4s ఆర్ 28. సో ఆన్సర్ ఎంత? మైనస్ 28. కరెక్ట్ ఆప్షన్ బి. ఓకే, సో ఇంకొకసారి మళ్ళీ క్యూబ్ రూట్ వచ్చింది అంటే ఎలా రాసుకోవచ్చు అంటే రూట్లో ఉన్న వాల్యూ రాసి పవర్ 1/3గా రాసుకోవాలి. 4th రూట్ వస్తేను పవర్ 1/4, 10th రూట్ వస్తే పవర్ 1/10. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 10th ప్రాబ్లంలో ద వాల్యూ ఆఫ్ -2 పవర్ -2 హోల్ పవర్ -3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో -2 పవర్ -2 హోల్ టు ది పవర్ -3.
సో మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ లో ఏ పవర్ m హోల్ టు ది పవర్ n ఉంటే we can multiply the powers a పవర్ m into n. సో ఇక్కడ -2 పవర్ పైన ఉన్న పవర్స్ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. -2 into -3 that is equal to -2 power minus into minus plus 2 3s are 6. So -2 power 6. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదన్నా ఒక నెగటివ్ వాల్యూకి పైన ఈవెన్ నెంబర్ పవర్ ఉంటే మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఏదన్నా ఒక నెగటివ్ వాల్యూ పైన ఆడ్ పవర్ కనుక ఉంటే మనకు వచ్చే ఆన్సర్ నెగటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ -2 కి పైన పవర్ 6 ఉంది. 6 అనేది ఒక ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ వాల్యూ అవుతుంది అనమాట. సో 2 to the power 6. 2 to the power 6 అంటే అర్థం ఏంటి? 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 2s are 32. 32 2s are 64. The correct answer is 64. Option A. Okay. ఈ 5 ప్రాబ్లమ్స్ ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ like, share and subscribe my channel. Thanks for watching.